ఓకే, ఇప్పుడు మన్సురా డివిజన్కి వస్తే కనుక మన్సురా డివిజన్ లో మొత్తం అవినీతిమయం. ఇక్కడ ఏమీ జరగలేదు అభివృద్ధి. అక్కడ ఎమ్మెల్యే అన్నారని కాదు, ఇక్కడ ఉన్న కొందరు స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడారు. మన్సురా డివిజన్ కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు షో ఆఫ్ తప్ప ఏం లేదు. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు, ఎక్కడ పడితే అక్కడ బట్టగలిచి మీడియా, ఇక్కడ కూడా షో ఆఫ్ ఫ్లెక్సీలో ఖర్చు పెట్టే బదులు కొందరు మాత్రం డైరెక్ట్ గా కొన్ని ప్రూఫ్లతో సహా ఇక్కడ మొత్తం జరిగిన అభివృద్ధి ఏమీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి పులు తీసుకుంటాడు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా అవినీతి పరులు లేరు, ఎవరు కూడా ఈ రోజు భయపడే పరిస్థితిలో లేరు. అంత అవినీతి చేస్తే కనుక ఈ రోజు ప్రజలే పరిస్థితిలో ఉన్నారు. మరి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు మరి ఆయనతో చేయించవచ్చు కదా అభివృద్ధి. అంటే డెవలప్మెంట్ అయ్యిందని మీరు అంటారు కదా, 100% డెవలప్మెంట్ చూపించగలుగుతారు. ఇప్పుడు మనం పోటీ చేయాలి అంటే పైసలు ఏంది, ఒక హైప్ క్రియేట్ చేయడమే. ఈ రోజు మీకు టికెట్ వచ్చిందంటే 5 కోట్లు పెడతారా, 10 కోట్లు పెడతారా, ప్రజల్లో లేదు. అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంది, వాళ్ళు డబ్బు ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళతో ప్రజలు పని చేసే నాయకుడిని అంగీకరిస్తారు. ఎంత డబ్బు చూపించినా, ఎంత మద్యం పోసినా, ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి ఓటేస్తే మనం బాగుపడతాము, ఎవరు గెలిపిస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది,